అందరికీ థ్యాంక్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ ఈ సినిమా ఒప్పుకుని చేసినందుకు. ఇట్స్ అన్ ఆనర్ టు వర్క్ విత్ యూ. అండ్ నిజంగా చెప్పాలి, ఆయన చెప్పినట్టే ఫస్ట్ హాఫ్ చూశాను. అసలు ఐ కుడ్ సీ దట్ యాంగ్రీ యంగ్ మ్యాన్. మళ్ళీ ఆ చర్చ్లో సీన్స్ ఇవన్నీ చూస్తే ఐ కుడ్ లైక్ నిజంగానే గూస్ బంప్స్ వచ్చినాయి. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో బైకర్ ఫస్ట్ ఇండియన్ మోటోక్రాస్ రేసింగ్ ఫిల్మ్ టు బీ మేడ్ ఇన్ ఇండియన్ సినిమా అని గర్వంగా చెప్పుకోగలం. అండ్ బికాజ్ ఈ సినిమా చేయటం ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్, ఇట్స్ ఎ హ్యూజ్ ఛాలెంజ్. ఎందుకంటే ఈ సీజీ షాట్లు కాదు, ఒరిజినల్ బైకర్స్తో పెట్టుకుని ఇండోనేషియాలో మామూలుగా మనం అక్కడ షూటింగ్ ఇక్కడ షూట్ చేస్తాం. కానీ ఇక్కడ మేము చెన్నై, కోయంబత్తూర్ అని వెళ్ళి ఇండోనేషియాలో బైకర్స్ కోసం వెళ్ళి బైకర్స్తో అక్కడ షూట్ చేసి వచ్చాం ఆల్మోస్ట్ 4 months. అండ్ ద కైండ్ ఆఫ్ రిస్క్స్ అండ్ ఛాలెంజెస్ దట్ వీ వెంట్ త్రూ ద ఫిల్మ్, ఐ థింక్ అన్నీ దాటుకుని వచ్చి ఒక గొప్ప సినిమా చేసామని అయితే గర్వంగా చెప్పుకోగలను. అండ్ దిస్ ఫిల్మ్, I don't know, it just changed my perspective as a personality అనుకోండి, towards filmmaking, towards life. I think this film will be a turning point in my career. అది ఎందుకు టర్నింగ్ పాయింట్ అనేది కోర్ లెవెల్లో ఇంకో స్టేజ్లో తప్పకుండా ఖచ్చితంగా మాట్లాడతా. బికాస్ టుడే ఇట్స్ జస్ట్ ఎ గ్లిమ్స్. సో ఎంజాయ్ ద గ్లిమ్స్. అసలు సినిమా ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పడానికి వచ్చాం. అండ్ ఐ వాంటెడ్ టు సీ ఇట్ ఇన్ ద మెయిన్ థియేటర్. అండ్ ఈ సినిమా చేయటానికి నాకు అభికి కన్నా ఎక్కువ ధైర్యం, గట్స్, ఒక నమ్మకం ఉండాల్సింది ఒక ప్రొడ్యూసర్. అండ్ యూవీ క్రియేషన్స్కి ఇది లేకపోతే ఈ సినిమా ఉండేది కదా. అండ్ ఎస్పెషలీ వంశన్న, ఐ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఫిల్మ్. అది ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియదు. గర్వంగా ఇది నా సినిమా అని చెప్పుకునే సినిమా ఇచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ అభి, అంటే ఈ సినిమా ఫస్ట్ వంశన్ నాకు పంపించినప్పుడు ఒక కుర్రాడు ఇలాగా లూజర్ చేశాడంటే, లూజర్ నాకు బాగా నచ్చిన సిరీస్ అది. సో ఈ జస్ట్ కేమ్ అండ్ నరేటెడ్. సో అది ఎలా నమ్మాడో నాకు తెలియదు. అంటే ఒక బైకర్గా ట్రాన్స్ఫార్మ్ చేయగలను, అంటే నేను చూపించగలను అని నమ్మి ఒక ఇంత పెద్ద కథ రాసుకుని వచ్చాడు. అండ్ హీస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ మీరందరికీ ఎప్పుడెప్పుడు చూపించాలా అని ఐమ్ జస్ట్ వెయిటింగ్. అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఈ సినిమా మీకు చూపించడానికి. అండ్ అభి, thanks for believing. And this film is a magic. It just changed so many things in my life. And ఇంకా టెక్నీషియన్స్, క్రూస్, లైక్ ఇవన్నీ నేను తర్వాత మాట్లాడతా. బికాజ్ చాలామంది టెక్నీషియన్స్, చాలామంది మొత్తం మా టీం మొత్తం నిరంతరం ఆగకుండా, బికాజ్ ఇట్స్ అ వెరీ టఫ్ ఫిల్మ్ టు మేక్ అండ్ టఫ్ ఫిల్మ్ టు షూట్. రెగ్యులర్ సినిమా కాదు, కానీ డెఫినెట్గా ఖచ్చితంగా మిమ్మల్ని అందరికీ ఎక్సైట్ చేసే సినిమా అయితే కాలర్ ఎగరేసుకుని ఇది నా సినిమా అని చెప్పుకోగలను. అంత మంచి సినిమా తీసాం. అండ్ వీఆర్ కమింగ్ ఆన్ December 6th. అండ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ అ బైక్ టూర్. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా తిరుగుదాం అనుకుంటున్నాం బైక్స్ వేసుకుని. సో డెస్టినేషన్ ఏంటో తెలియదు, మీ అందరి దగ్గరికి వచ్చి మీ మనసులతో దగ్గర అవుదామనే ట్రై చేస్తున్నాం. సో విల్ స్టార్ట్ our tour from I think November 15th. And we're going all the way out. We will show what biker is on December 6th. Thank you. ఆ మోటివేషన్ ఎక్కడి నుంచి, ఎలా సార్? సీక్రెట్ ఏంటి సార్? Biker.
సో ఓకే, బైకర్ చూస్తే మేము కూడా మోటివేట్ అయ్యి మేము కూడా జిమ్ జాయిన్ అవుతాం అంటారు. అవ్వచ్చు. సో వన్ ఫన్నీ క్వశ్చన్ సార్, అదేంటి అంటే మీరు కాశ్మీర్ టు కన్యాకుమారి మీరు బైక్ మీద వెళ్తున్నారు సార్. టీం నుంచి ఒక్కళ్ళకి మాత్రమే మీ బైక్లో ఎక్కించుకునే ఇది ఉంటుంది. ఎవరిని తీసుకెళ్తారు, ఎందుకు? కంపెనీ కోసం. నా హీరోయిన్ తీసుకెళ్తా. మాళవిక. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.